టికెట్ కొన్ని సినిమాకి వస్తే మీరు మాకు ఇచ్చేది ఇదా? అసలు ఎవరిచ్చారండి మీకు ఆ హక్కు? ఎవరిచ్చారు? లిటరల్లీ చెప్పాలంటే ఒక్కొక్కడు ముఖం మారిపోయింది. థియేటర్ మొత్తం సైలెంట్. నిజంగా అలా ఉందో సినిమా. మామూలుగా లేదు. మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం కాకుండా రెండోసారి మూడోసారి చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. ఇంకా మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఇరుముడి. నిజంగా ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ ఆ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలో నేనైతే అలాంటి సెకండ్ హాఫ్ ని చూడాల. లిటరల్లీ నిజం చెప్తున్నా. అంటే ఇది నా పర్సెప్ట్. రంగస్థలం సినిమా తర్వాత అంత మోస్ట్ హార్డ్ హిట్టింగ్ సినిమా నాకు ఇది. లిటరల్లీ ఏడుపు వచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు నాకు ఏడుపు వచ్చింది. ఎమోషనల్గా నేను అంత కనెక్ట్ అయిపోయా సినిమాకి. అదిరిపోయింది సినిమా. బ్లాక్ బస్టర్. దీనికి రేటింగ్లు రివ్యూలు అనవసరం. మరి నువ్వెందుకు చేస్తున్నావురా అని మీకు డౌట్ అయితే రావచ్చు. నా ఎక్స్పీరియన్స్ చెప్పుకోవాలనిపించి నేనైతే చేస్తున్నా. సినిమా బ్లాక్ బస్టర్ అంతే. రవితేజ గారి పర్ఫార్మెన్స్, మెయిన్గా రవితేజ గారికి ఆ కూతురు మధ్య ఉన్న బాండింగ్ ఏదైతే ఉందో లిటరల్లీ అదిరిపోయింది అంతే. హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అది. సినిమా చూసిన తర్వాత మీకైతే అర్థమైంది. లిటరల్లీ అదిరిపోయింది. ఇంకా అలాగే వాళ్ళ ఫ్యామిలీ మధ్య ఉన్న ఎమోషన్స్ కావచ్చు, రవితేజ గారికి సాయి కుమార్ గారికి ఉన్న ఎమోషన్ కావచ్చు, ఇంకా ఈ రకంగా ప్రతి ఎమోషన్ సినిమాలో వర్కౌట్ అయింది. ఇంకా మ్యూజిక్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలండి. మనం ఇచ్చి పడేశాడు. సాంగ్స్ కావచ్చు, బీజిఎం కావచ్చు, మెయిన్గా ఆ విల్లాది వీరుడు సీక్వెన్స్ ఏదైతే ఉందో అసలు మామూలుగా లేదు. ఆ పాట అదిరిపోయింది. దాంట్లో నుంచి వచ్చే ఆ సీక్వెన్స్ కూడా అదిరిపోయింది. ఇచ్చి పడేశాడు మన జీవి ప్రకాష్ గారు అయితే. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ వరకు ఇచ్చి పడేశాడు. నాకు చాలా బాగా నచ్చింది మ్యూజిక్ అయితే. ఇంకా మాట్లాడాలంటే ఈ సినిమా గురించి అసలు నెగిటివ్స్ నాకైతే అనిపించలేదండి. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇంటర్వెల్ సోగా నాకైతే అనిపించింది. కొద్దిగా చెప్దాం అనుకున్నా. ఫస్ట్ హాఫ్ అయితే నాకు అంత సూపర్ అనిపించలేదు. ఓకే, బాగుంది, బాగాలేదని నేను అంటలేదు, బాగుంది. కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే అయిందో, సినిమా నుంచి బయటకు వస్తున్నానో, టోటల్ సినిమా మీద ఉన్న ఒపీనియన్ నాకైతే చేంజ్ అయిపోయింది. ఒక ట్రామా అనమాట. ఒక ట్రామా. అసలు ట్విస్ట్ ఉందండి. ట్విస్ట్ అంటే అది ఆ రేంజ్లో ఉంది. ప్రతిదీ వర్కౌట్ అయిందండి. సెకండ్ హాఫ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ వర్కౌట్ అయింది. ప్రతిదీ వర్కౌట్ అయింది. ఇంకా రవితేజ గారు ఎలాంటి సినిమాలు తీయండి, మీరు ఇంకా తీయండి. అసలు ఎంత బాగున్నారండి. మాస్ మహారాజా రవితేజ అని టైటిల్ అయితే వేశారు, కానీ నాకైతే మాస్ మహారాజా గారు అయితే ఎక్కడ కనపడలా. ఓన్లీ రవితేజ గారే స్క్రీన్ పైన నాకైతే కనపడ్డారు. లిటరల్లీ ప్రతి సీన్ లో కూడా. మెయిన్ గా ఆ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో ఆయన యాక్టింగ్ ఏదైతే ఉందో అసలు మామూలుగా ఉండదో. ఇంకా ఇంటర్వెల్ సీన్ లో ఒక చిన్న ఎమోషనల్ సీన్ ఉంటది. నిజంగా అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఈ రకంగా ఒక ఎమోషనల్ గా ప్యాక్ అయిన సినిమా అండి ఇది ఇరుముడి. ఫ్యామిలీస్ అందరూ కట్టగట్టుకుని వెళ్లాల్సిన సినిమా. ఖచ్చితంగా వెళ్లాల్సిన సినిమా. వెళ్ళండి. సినిమాలో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. ప్రతి ఆడపిల్ల తండ్రి ఈ సినిమా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అవ్వకపోతే మీకు మనసే లేదు, అంతే. అంతకుమించి ఏమీ లేదు. సినిమా అయితే అంత బాగుంది. నాకైతే అంత బాగా నచ్చింది. అంటే నువ్వేమన్నా ఆడపిల్ల తండ్రివా అని మీకైతే డౌట్ అయితే రావచ్చు. కాదు, కానీ నేను ఆ సినిమాలో ఉన్న ఎమోషన్కి కనెక్ట్ అయ్యా. నిజం చెప్తున్నా, సినిమా బాగుంది. కళ్ళు మూసుకుని వెళ్ళిపోండి. చాలా మంచి సినిమా. చాలా రోజుల తర్వాత, అంటే నేను చెప్తున్నాను కదా, రంగస్థలం సినిమా తర్వాత అంత మోస్ట్ హార్డ్ హిట్టింగ్ సినిమా నాకు ఇది. నా పర్సెప్టివ్లో సూపర్ సినిమా అంతే. ఇంకా నాకు చిన్న మైనస్ అనిపించింది ఏంటంటే, ఇంక వద్దులండి, ఇంకా అవన్నీ చెప్తే లీక్ చేసేస్తానేమో. వద్దు, మీరు సినిమా చూడండి. కొన్ని రోజులు అయిన తర్వాత మనం మైనస్ల గురించి అయితే మాట్లాడుకుందాం. పెద్ద మైనస్లు ఏమి లేవు. మీరు సినిమా చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా మంచి సినిమా. ఆడాలి, ఇలాంటి సినిమాలు ఆడాలి. రవితేజ గారు మీరు ఎలాంటి సినిమాలే తీయండి, ఇలాంటి సినిమాలే తీయండి. మాకు రవితేజ గారే కావాలి. మాస్ మహారాజా టైటిల్ ఉంది కదా అని ఎవరెవరికో ఛాన్సులు ఇవ్వద్దు దయచేసి. ఇలాంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమాలే మీరు తీయండి. మాకు ఈ రవితేజ గారే కావాలి. నిజం చెప్తున్నానండి. ఇంకా అది అంటే ఎక్కువ మాట్లాడేస్తే మీకు తెలిసిపోద్ది. అది అంటే ఊహిస్తాం, కానీ అలా ఊహించాం. అలా ఉంటుంది సినిమా. బాగుంది, కళ్ళు మూసుకుని వెళ్ళిపోండి. మరి సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే
ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొకసారి అడుగుతున్నాను, ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నా, ఎన్నోసార్లు చూస్తున్నా, ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ అప్ టు డేట్ అయితే ఉంటాయి. కుమ్మేశారు సినిమా. థ్యాంక్ యూ.